Hi dear students and parents, welcome back to NEET and channel NEET UG 2025 తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన అప్డేట్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ ఇక నుంచి మీకు చాలా ఎర్లీగా రావాలంటే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆల్ ఇండియా కోటా సంబంధించి సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చింది. మా తెలంగాణ ఏపీ నుంచి ఎంతమంది వెళ్తున్నారు దానికనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అదేవిధంగా తెలంగాణలో ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ ఇవాల్టి క్లోజ్ అవుతాయి. దానికి సంబంధించి అలాట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే రేపు వస్తుంది దాదాపు. రేపు అలాట్మెంట్ ఖచ్చితంగా మీ అందరికి వచ్చేస్తుంది. సో ఇంకా 1 డే కాబట్టి 1 డేలో మీకు ఏ కాలేజ్ వస్తుందనేది తెలిసిపోతుంది. ఆ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఏమేం కావాలనే నిన్న వీడియోలో క్లియర్గా చెప్పాను. ఆ నిన్నటి వీడియోని అయితే మళ్ళొకసారి తెలంగాణ స్టూడెంట్స్ అయితే చూడండి. అండ్ ఇప్పుడు చూస్తే తెలంగాణలో రౌండ్ 1 మెరిట్ లిస్ట్లో నుంచి 164 స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది. ఇందులో మరి రిపోర్ట్ చేసింది 113 మంది మాత్రం రిపోర్ట్ చేశారు. ఇంకో 51 స్టూడెంట్స్ నాట్ రిపోర్టెడ్, అంటే వాళ్ళు రిపోర్ట్ చేయలేదు ఫస్ట్ రౌండ్లో. అండ్ ఈ 113 స్టూడెంట్స్లో ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిన వారిలో ఓపెన్లో ఉంది. ఓపెన్లో వచ్చే అన్ని మార్క్స్ ఉన్నవారు 88. ఓకే, అంటే ఒక 400 పైన 88 స్టూడెంట్స్ ఆల్ ఇండియాకి వెళ్ళిపోయారు. అండ్ వీళ్ళ వల్ల అయితే కాంపిటీషన్ లేదు. వీళ్ళు ఆల్రెడీ మెరిట్ లిస్ట్లో ఉన్నవారు. అండ్ ఈసారి వెబ్ ఆప్షన్స్ కూడా వీళ్ళు పెట్టి ఉండరేమో, ఎందుకంటే అక్కడ రిపోర్ట్ చేశారు ఆల్రెడీ. అండ్ ఆ తర్వాత 88 స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఓపెన్ కాంపిటీషన్ వచ్చేవారు తగ్గారు ఫస్ట్ రౌండ్లోనే. అది ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు. అండ్ సెకండ్ రౌండ్లో తెలంగాణ నుంచి 116 స్టూడెంట్స్కి వచ్చింది ఆల్ ఇండియాలో. సో ఇందులో డీమ్డ్ ఉన్నారు, జస్ట్ 200 అలా మార్క్స్ వచ్చిన వారు. అండ్ మిగతా వారు అంటున్నారు. సో 116 స్టూడెంట్స్లో ఎయిమ్స్ 21 ఉంది. అండ్ గాంధీలో 9 ఉన్నారు, ఉస్మానియాలో 12, జిప్మర్ 1. వీళ్ళైతే డెఫినెట్గా వెళ్తారు. సో ఇంకో 43 మంది, అంటే ఓవరాల్గా ఒక 50 మెంబర్స్ వేసుకోండి ఓపెన్ కాంపిటీషన్ వచ్చేవారు. సో టోటల్గా అక్కడ ఒక 88 ప్లస్ ఇక్కడ ఒక 50 ప్లస్ ఓపెన్కి కాంపిటీషన్ అయ్యే వాళ్ళైతే వెళ్ళిపోయారు. అండ్ రిజర్వేషన్లో ఒక 20 వెళ్ళి ఉంటారు బహుశా. సో ఆల్ ఇండియాకి వెళ్ళేవారు ఎక్కువగా ఓపెన్లో సీట్ వచ్చేంత మార్క్స్ ఉన్నవారు వెళ్తారు. అండ్ మిగతా డీమ్డ్ వాళ్ళకి చాలా తక్కువ మార్క్స్ ఉంటాయి. సో వాళ్ళని మనం కన్సిడర్ చేసుకోలేము, కేటగిరీ ఏకి వాళ్ళు పోటీ కారు. అండ్ ఏపీ నుంచి చూసినట్లయితే ఫస్ట్ రౌండ్లో 322 స్టూడెంట్స్కి సీట్ వస్తే 169 మాత్రం అక్కడ రిపోర్ట్ చేశారు ఫస్ట్ రౌండ్లో. అండ్ నెక్స్ట్ సెకండ్ రౌండ్లో 177 స్టూడెంట్కి సీట్ వచ్చింది. ఇందులో 490 పైన ఒక 103 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, సో ఇందులో ఎంతమంది రిపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది ఇప్పుడే అలాట్ అయింది కదా, ఇది చెప్పలేము. సో ఎంతమంది రిపోర్ట్ చేస్తారని. సెకండ్ రౌండ్లో అయితే ఏపీ నుంచి చాలా భారీగానే సీట్లు సెకండ్ రౌండ్లో కూడా వచ్చాయి. అది 177 స్టూడెంట్స్. అండ్ ఇందులో 490 ఎబో అలా 100 ప్లస్ ఉన్నారు. సో ఇందులో సగం రిపోర్ట్ చేసినా కూడా 50 ప్లస్ ఓపెన్ సీట్స్ అయితే మళ్ళీ అక్కడ సెకండ్ రౌండ్కి వచ్చే అవకాశం ఉంది. సో ఈ రిపోర్టెడ్ అంతా చూసాకే అక్కడ రౌండ్ 2 ఇస్తారేమో నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ రిజైన్ ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ టైం ఇచ్చారు. ఆ ఫ్రీ ఎగ్జిట్ నుంచి రౌండ్ 2కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ అయిన సీట్లన్నీ సెకండ్ రౌండ్లో ఫిలప్ చేస్తారు. అంటే దాదాపు 27th వరకు సెకండ్ రౌండ్ జరగవచ్చు ఏపీకి సంబంధించి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో 322లో 169 రిపోర్ట్ చేశారు. అండ్ సెకండ్ రౌండ్ 177లో ఎంతమంది రిపోర్ట్ చేస్తున్నారు అనేది అక్కడ టైం అయిపోతే తప్ప మనకు తెలియదు. దాదాపు ఓపెన్లో వచ్చే సీట్లే 100 దాకా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు అందరూ రిపోర్ట్ చేసినట్లయితే అన్ని సీట్లు వచ్చేది. అట్లీస్ట్ ఇక్కడ కూడా ఒక 50 సెకండ్ రౌండ్లో ఓపెన్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కింద అంటే ఇంకా డీమ్డ్ ఉన్నాయి. అది మనకు ఎలాగో కన్వీనర్ కోటాకు పెద్ద కాంపిటీషన్ కాదు, రిజర్వేషన్స్ కూడా పెద్ద ఉండరు. ఓన్లీ ఓపెన్లోనే 50 ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా అయితే అప్డేట్స్ ఉన్నాయి. సో మీరు చూడాల్సిన సెకండ్ రౌండ్లో 177 ఏపీ నుంచి, 116 తెలంగాణ నుంచి సీట్స్ వచ్చాయి. ఇందులో ఒక 45 స్టూడెంట్స్కి మంచి కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఇందులో ఒక 103 స్టూడెంట్స్కి కూడా మంచి కాలేజెస్ అయితే ఉన్నాయి. సో సెకండ్ రౌండ్లో ఏపీలో కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా చాలామంది దాదాపు ఒక 130 స్టూడెంట్స్ ఓపెన్ కాంపిటీషన్ వచ్చేవారు. ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నవారు వెళ్ళిపోయారు ఏపీకి, ఆల్ ఇండియాకి. సో ఇక్కడ కూడా కాంపిటీషన్ దీనివల్ల తగ్గే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకొక రోజు అయితే మీకు తెలిసిపోతుంది, చూద్దాం. రేపు రాగానే మనం కట్ ఆఫ్ అదైతే చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఎస్ఎంఎస్ వస్తుంది, మీకు లిస్ట్ రాదు. కట్ ఆఫ్ తెలియాలంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ని తెలుసుకొని చెప్పడమే. సో మన ఆల్రెడీ మెంటర్షిప్లో చాలామంది ఉన్నారు కాబట్టి రాగానే నేను కట్ ఆఫ్ అయితే చెప్తాను.